వరంగల్ కాకతీయ వర్సిటీలో విద్యార్థులు ఉద్యోగులతో పబ్లిక్ హియరింగ్ నిర్వహించింది విద్యా కమిషన్. కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, కేయూ వీసీ ప్రతాప్ రెడ్డి, రిజిస్టర్ ప్రొఫెసర్ రామచంద్రం మీటింగ్ కు హాజరయ్యారు. కేయూలోని వివిధ సమస్యలపైన 6 గంటల పాటు చర్చ జరిగింది. సిబ్బంది కొరత, హాస్టళ్లలో మౌలిక వసతులు, ఫీజు రియంబర్స్మెంట్, ఇతర సమస్యలకు సంబంధించి కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు విద్యార్థులు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజు నియంత్రణ, కేయూ భూముల పరిరక్షణపైన కూడా చర్చించారు. ఆ తర్వాత విద్యార్థి సంఘాలు, ఉద్యోగులు నుంచి వినతి పత్రాలను తీసుకున్నారు కమిషన్ చైర్మన్. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని వర్గాల వారు, స్టూడెంట్స్, అట్లాగే ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ, అవుట్సోర్సింగ్, అన్ని వర్గాల వారు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ సమస్యలు చెప్పడం జరిగింది. అట్లాగే యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి కోర్సులు కానీ, ఇంకా ఇంట్రడ్యూస్ చేసిన కోర్సెస్ కానీ, సో చాలా విషయాలు కూడా హెచ్ఓడీలు, ప్రిన్సిపల్స్ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సో కాకతీయులు అనిపించుకున్నారు మొత్తానికైతే. ఎందుకంటే 5 గంటలు కంటిన్యూస్గా చాలా చక్కని విషయాలు చాలా చక్కగా విశ్లేషించుకుంటూ చెప్పడం జరిగింది. సో విద్యా కమిషను ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ మీద స్టడీ చేస్తున్నాం లాస్ట్ 1 మంత్ నుండి. సో ఇది 3rd యూనివర్సిటీ మేము రావడము, ఇంకా 3 యూనివర్సిటీలు మేము పబ్లిక్ హియరింగ్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక రాష్ట్రానికి సంబంధించి కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్ పాలసీ మేము తయారు చేస్తున్నాము ప్రభుత్వానికి ఇవ్వడానికి. ఇంకొక 2-3 మంత్స్లో మేము ఫైనల్ రిపోర్ట్ కూడా ఇద్దామని అనుకుంటున్నాము. సో దీంట్లో భాగంగానే ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో పబ్లిక్ హియరింగ్ జరిగింది. మేము ఓన్లీ స్టడీ చేసి రిపోర్ట్స్ ఇస్తాం అంతే. పాలసీ డెసిషన్ వీ డోంట్ టేక్. సో వీ రికమెండ్ ది పాలసీ టు ది గవర్నమెంట్, రైట్. సో ఎయిడెడ్ కాలేజ్ సంబంధించి ఇప్పటికే గవర్నమెంట్ పాలసీ ఎగ్జిస్టింగ్ ఉంది. సో దానికి సంబంధించి సో మేము ఇంకా యాక్చువల్గా దానికి సంబంధించి 2-3 కాలేజీలు విజిట్ చేయాల్సిన డ్యూ ఉంది. దాని తర్వాత మా రికమెండేషన్స్ దానికి